సార్ ప్రోసోడాంటిస్ అంటే ఏంటి? ఇది ఎలాంటి చికిత్స అందిస్తూ ఉంటారు మీరు? ప్రోసోడాంటిక్స్ యాక్చువల్లీ గుడ్ ఓల్డెన్ డేస్ నుంచి బాగా ఉన్న డిపార్ట్మెంట్ అండి. అయితే ఎక్కువగా డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఈ దంత సమస్యలు కానీ, ఈ దంతాల్లో ఎక్కువ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ చేస్తుంది. ఫస్ట్ ఏంటంటే కంట్రోల్ డయాబెటీస్ ఉంటే కనుక పేషెంట్కి మనకి ఓరల్ క్యాన్సర్స్లో సార్ కంప్లీట్గా ఫేషియల్ ఈ స్ట్రక్చర్ అంతా మారిపోతుంది. ఒక్కొక్కసారి దంతాలన్నీ తీసే సిచ్యువేషన్ ఉంటుంది. ఈ జనరల్గా ఈ మధ్యన మీరు అడిగిన మా దగ్గర రొటీన్గా ఆఫ్టర్ కోవిడ్ బ్లాక్ ఫంగస్ కేసెస్ కానీ బాగా ఎక్కువ మంది ఇబ్బంది. స్కేలింగ్ సార్, స్కేలింగ్ గురించి చాలా ఇది చేస్తూ ఉంటారు. దీని గురించి డిబేట్స్ కూడా నడుస్తూ ఉంటాయి. ఒక స్కేలింగ్ చేయటం వల్ల పళ్ళు పాడవుతాయి అని చెప్పి, ఇది నిజమేనా? యాక్చువల్లీ స్కేలింగ్ అన్నట్లుకంటే మోస్ట్ యూస్ఫుల్ ప్రొసీజర్, చాలా లెస్ కాస్ట్లో, మోర్ కేర్ అండ్ ఇట్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ మీరు ప్రొఫెషనల్గా మీ టీత్ని క్లీన్ చేయించుకుంటారు. నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. డెంటల్ హెల్త్ మనకి ఎంత బాగున్నా బాగోకపోయినా మన టోటల్ హెల్త్ని మన నోరు చెప్తుంది అంటారు. సో ఇలాంటి నోరు బాగుండాలి అంటే ఏం చేయాలి? అండ్ ఒకవేళ ఇంప్లాంట్స్ చేసుకోవాల్సి వస్తే ఎలాంటి ఇంప్లాంట్స్ సజెషబుల్? మనకి స్మైలింగ్ ట్రీట్మెంట్స్ అంటారు. మీ స్మైల్ బాగుండాలి అంటే, మీ పలవరస బాగుండాలి అంటారు. మరి ఈ పలవరసకి సరి చేసుకోవడానికి మన దగ్గర ఏమైనా సజెషన్స్ ఉన్నాయా? ఇవన్నీ కూడా డీటెయిల్గా మనకి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ రమేష్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, ప్రోసోడాంటిస్ అంటే ఏంటి? ఇది ఎలాంటి చికిత్స అందిస్తూ ఉంటారు మీరు? ప్రోసోడాంటిక్స్ యాక్చువల్లీ గుడ్ ఓల్డెన్ డేస్ నుంచి బాగా ఉన్న డిపార్ట్మెంట్ అండి. Prosthodontics is now actually framed as oral and maxillofacial prosthodontics. అంటే ఎనీ ఓరల్ టిష్యూ ఆర్ maxillofacial ఫేస్లో కానీ మ్యాక్సిల్లా మొత్తం దవడలో కానీ ఎనీ ఆర్టిఫిషియల్ థింగ్ ఇచ్చేది ప్రోస్థోడాంటిక్స్ అని. ఈ ప్రోస్థోడాంటిక్స్లో ఉన్న మేజర్ వర్క్ ఏంటంటే టీత్ ఆర్ ఎనీ రిలేటెడ్ స్ట్రక్చర్స్ మిస్సింగ్, పాడైపోయిన తీసేసిన పళ్ళు, అది ఏ రకమైన అవ్వచ్చు, ఆ పళ్ళు అమర్చే డిపార్ట్మెంట్ ప్రోస్థోడాంటిక్స్ అని. దీని బ్రాడ్గా కరెక్ట్గా చెప్పాలంటే పళ్ళు అమర్చే డిపార్ట్మెంట్. దాంతోపాటు ఎనీథింగ్ ఆర్టిఫిషియల్ ప్రాసెసెస్, అది ఐ అవ్వచ్చు, యాక్సిడెంట్స్, ట్రామా ఆర్ క్యాన్సర్ వలన నోస్ స్ట్రక్చర్స్, ఇయర్ అండ్ లిప్ స్ట్రక్చర్స్ కూడా రిప్లేస్ చేసే డిపార్ట్మెంట్ ఇప్పుడు కొత్త టర్మినాలజీ ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ ప్రోస్థోడాంటిక్స్ అని. ఓకే, అంటే ఎలాంటి సర్జరీస్ కానీ ఎలాంటివి కానీ చేస్తూ ఉంటారు మీరు? ఇది మోస్ట్లీ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ చేసేదండి. కాస్మెటిక్గా ఇట్ కెన్ బి ఇంప్లాంట్స్ ఆర్ ఆర్టిఫిషియల్ టీత్, స్మైల్ డిజైనింగ్, లామినేట్స్, వెనీర్స్, ఇలాగా కాస్మెటిక్గా ఎక్కువ ట్రీట్మెంట్ చేసి అన్ని ప్రోస్థోడాంటిక్స్ అని. ఎనీ మిస్సింగ్ టూత్, అది ఫుల్ సెట్స్ అవ్వచ్చు, లేదా ఆర్టిఫిషియల్ టీత్లో ఫిక్స్డ్ బ్రిడ్జెస్ ఆర్ క్రౌన్స్ అవ్వచ్చు, స్మైల్ డిజైన్లో లామినేట్స్ అండ్ వెనీర్స్ అవ్వచ్చు, లేదంటే ఇప్పుడు కొత్తగా ఇంప్లాంట్ సపోర్టెడ్ డెంచర్. సో మొత్తం పళ్ళు సెట్ అన్నది తీసి పెట్టుకోక లేకుండా ఇంప్లాంట్ సపోర్ట్ తోటి టోటల్ అప్పర్ అండ్ లోవర్ జాలో డెంచర్ అమర్చే డిపార్ట్మెంట్ కూడా ప్రోస్థోడాంటిక్స్ అని. అంటే ఇంతకు ముందు మనకి పళ్ళు ఇలా తీసేసి పక్కన పెట్టి నైట్ పడుకొని మళ్ళీ లేచి దాన్ని క్లీన్ చేసుకొని మార్నింగ్ పెట్టుకునేవాడు. అలా కాకుండా డైరెక్ట్గా ఇప్పుడు మనకి ప్లాంట్స్ అలాగే ఉండిపోయే విధంగా చేస్తున్నారా? ఇంతకుముందు ఏంటంటే మనకి ఈ డిజిటల్ టెక్నాలజీ కొంచెం తక్కువ ఉన్నప్పుడు ఇంప్లాంట్స్ చేయడానికి కొంచెం ఎక్కువ పెద్ద ప్రొసీజర్ ఉండేదండి. ఇప్పుడు ఎప్పుడైతే డిజిటల్ మనకి ప్రొసీజర్స్ ఈజీ అయినాయో, బికాజ్ ఇండియా ఎవల్యూషనరీ చేంజ్, సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ వల్ల ఇప్పుడు ఏమైందంటే ఫిక్స్డ్ ప్రోస్థోడాంటిక్స్ లాగే ఫిక్స్డ్ ఇంప్లాంట్ ప్రాసెస్, డెంచర్స్, అప్పర్ లో డెంచర్ కూడా 4 or 6 ఇంప్లాంట్స్ ఒక్కొక్క జాలో ప్లాన్ చేసి దాన్ని కంపల్సరీగా ఇంకా తీసి పెట్టుకోక లేకుండా ఫిక్స్డ్ అప్లయన్స్ చేయడం అనేది ఇప్పుడు బాగా రొటీన్గా జరిగేదండి. కొంతమంది బ్లాక్ ఫంగస్ కేసెస్కి అయితే అసలు జా అంతా లేకపోయినా సరే జైగోమా నుంచి కానీ టెరుగాయిడ్ నుంచి కానీ, అంటే బాగా దవడలో పైన ఎముక దగ్గర నుంచి వెనకాల ఎముక దగ్గర నుంచి కూడా
లాంగ్ ఇంప్లాంట్స్ వేసి దాని మీద ఫిక్స్డ్ టీత్ పెడతాం వల్ల పేషెంట్కి సోషల్ లైఫ్లో లేదా పర్సనల్ లైఫ్ ఎమోషనల్ లైఫ్లో కూడా సపోర్ట్ చేసే డిపార్ట్మెంట్ ప్రాస్థోడాంటిక్స్ అని. అయితే సార్ ఈ ఇంప్లాంట్స్ అంటున్నారు. ఫస్ట్ ఇంప్లాంట్స్ అంటే ఏంటి? ఇది ఎవరికి మీరు సజెస్ట్ చేస్తారు? ఇంప్లాంట్ అంటే యాక్చువల్లీ మన ఒరిజినల్ టూత్ లేదనుకోండి, వీ గోన్ టు ప్లాంట్ ఏ టూత్ అనమాట. సో టూత్కి యాక్చువల్లీ 2 పార్ట్స్లో ఒకటి రూట్ ఒకటి క్రౌన్. క్రౌన్ అంటే మన అందరం బయట కనబడి టూత్ని క్రౌన్ అండి. రూట్ అంటే వేరు భాగం. సో పన్ను అంటూ లేదనుకోండి, సో మనకు పన్ను అంటూ లేనప్పుడు పై పన్ను పెడతాం అనేది ఎప్పటి నుంచి ఉన్న స్ట్రక్చరే. ఇప్పుడు లాస్ట్ 2 డెకేడ్స్లో బాగా ఎవాల్వ్ అయింది ఇంప్లాంట్ డెంటిస్ట్రీ. అంటే అదో టైటానియం స్క్రూ టైప్ ట్రీట్మెంట్ విచ్ ఈస్ డ్రిల్డ్ ఇన్ టు బోన్ అండి. బోన్లో ఇంకా అది పర్మనెంట్గా అక్కడ ఉండిపోతుంది. సో మన టూత్ లాగే రూట్ ఫామ్ అనమాట. అది రూట్ పార్ట్ అక్కడ పెడతాం, పైన దాని మీదకి క్యాప్ పార్ట్ని మనం స్క్రూ చేసేస్తాం, ఒకసారి సిమెంట్ చేస్తాం. డిఫరెంట్ టైప్స్. సార్ నాకు డౌట్, ఇక్కడ మనకి మన బాడీలోనే అతి బలమైన పార్ట్, బలమైన బోన్ ఏదంటే దంతాలు అని చెప్తారు. సో ఇలాంటి దంతాలని మనం ఇంప్లాంట్ చేసేటప్పుడు ఎలాంటి మెటీరియల్స్ యూస్ చేస్తారు? అంతే దృఢత్వం కలిగి ఉంటాయా అవి? కరెక్ట్గా అడిగారు మీరు. యాక్చువల్లీ ఇంప్లాంట్ వాడి మెటీరియల్ టైటానియం అండి. కొన్ని దాటికి టైటానియం స్ప్రేడ్ అనమాట. లైక్ టైటానియం ఈజ్ హ్యావింగ్ ఎ స్ప్రే ఆఫ్ హైడ్రాక్సెప్టైడ్ క్రిస్టల్స్ పైన స్ప్రే చేసిన ఇంప్లాంట్ స్ట్రక్చర్ని పెడతాం. మనకు అన్నిటికంటే హార్డ్గా ఉన్న స్ట్రక్చర్ ఎనామిల్ అండి. సో మనం పెట్టి టీత్ జిర్కోనియా కానీ లేదంటే డిఎంఎల్ఎస్ పోర్సిలిన్ సెరమిక్స్ కానీ, పోర్సిలిన్ సెరమిక్స్, పోర్సిలిన్ ఫ్యూజ్ టు మెటల్ అంటామండి. ఆ మెటీరియల్ని ఆ ఇంప్లాంట్ మీద పెడతాం. ఇది ఈక్వల్లీ యాజ్ స్ట్రాంగ్ యాజ్ మన ఒరిజినల్ టీత్ అండి. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే దిస్ నీడ్స్ లిటిల్ కేర్ అండి, ప్లానింగ్కి వాడకానికి. ఇవి కెమికల్సా సార్ లేకపోతే మెటీరియలా? మెటీరియల్ అండి. ఇది యాక్చువల్లీ ఏమైనా ప్రాబ్లం ఉంటాయా? స్కిన్ ఇరిటేషన్ రావటం కానీ, అక్కడ ఆ ఏరియాలో ఇన్ఫెక్షన్ అవ్వటం కానీ, ఇలాంటివి ఏమైనా జరుగుతాయా? జనరల్గా టైటానియం చాలా బయోకంపాటబుల్ మెటీరియల్ అండి. లైక్ ఆల్మోస్ట్ యాజ్ నోవెల్ యాజ్ గోల్డ్ అండ్ థింగ్స్. వెరీ రేర్ ఛాన్సెస్ దట్ టైటానియం హ్యాస్ ఎలర్జీస్ నోటెడ్ అండి. హిస్టరీలో కూడా మనం డాక్యుమెంటెడ్ థింగ్స్ వెరీ లెస్ స్ట్రక్చర్స్ అండి. బట్ కేస్ సెలెక్షన్లో మేజర్ థింగ్ ఏంటంటే పేషెంట్ ఫిజికల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ అండి. లేదా వాళ్ళకున్న ఫిజికల్ హెల్త్, బీపీ, షుగర్, హార్ట్, థైరాయిడ్ ఇలాంటి ఇష్యూస్ని, బోన్ డెన్సిటీ ఇందాక మీరు అడిగినట్టుగా బోన్ డెన్సిటీ ఎస్పెషల్లీ పోస్ట్ మెనోపాజ్ ఉన్న ఫీమేల్ పేషెంట్స్లో కానీ లేకపోతే బోన్ రిలేటెడ్ డిసీజెస్ ఉన్న పేషెంట్స్లో కానీ కాషియస్గా ప్లాన్ చేసుకుని, ఇప్పుడున్న టెక్నాలజీ అన్నట్టుగా 3D టెక్నాలజీలో మనకు బోన్ డెన్సిటీ అది వచ్చేయడానికి CBCT స్కాన్స్ ఏ ఉన్నాయండి. బోన్ డెన్సిటీ ఉండడానికి, కాల్షియం స్కోర్ లెవెల్స్ తెలియడానికి మనకున్న అన్నీ వాడుకుని ఐరన్ ఎలా ఉంది, బ్లడ్ ఐరన్ ఎలా ఉంది, సీరంలో ఫెరిటిన్ ఎలా ఉంది అన్నీ చూసుకుని ప్లాన్ చేసుకుంటే అసలు 1% కూడా దాంట్లో ఇబ్బంది లేకుండా ప్లాన్ చేసుకుని దాని లాంజివిటీ చాలా ఎక్కువ రోల్ ఉంటుందండి. అయితే ఎక్కువగా డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఈ దంత సమస్యలు కానీ, ఈ దంతాల్లో ఎక్కువ ఇన్ఫెక్షన్స్ రావటం కానీ చేస్తాం. సో ఇలాంటి పర్సన్స్కి ఏమైనా ఇంప్లాంట్స్ చేయాల్సి వస్తే వాళ్ళకి ఎలాంటి మెటీరియల్ యూస్ చేస్తారు? వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఫస్ట్ ఏంటంటే కంట్రోల్ డయాబెటీస్ ఉంటే కనుక పేషెంట్కి కొంచెం ఎడ్యుకేటరీ మెటీరియల్ ముందే సప్లై చేసి దాన్ని బట్టే ప్లాన్ చేసుకోవాలండి. మేజర్గా ఈ డయాబెటీస్ ఉన్నప్పుడు మేజర్గా ఇబ్బంది పడేది చిగురండి. గమ్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. మోర్ దెన్ బోన్ గమ్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. సో మనకి గమ్ముని బట్టి బోన్ లెవెల్ ఉంటుంది, బోన్ లెవెల్ని బట్టి బోన్ డెన్సిటీ ఉంటుంది. సో ఇవన్నీ ఇంటర్లింక్డ్, ఈచ్ ఫ్యూచర్ ఇస్ ఇంటర్లింక్డ్. కాబట్టి పేషెంట్కి మన డయాబెటీస్ ఒకటే కాకుండా డయాబెటీస్ ఇంటర్లింక్డ్ థింగ్స్ అన్నిటిని కూడా చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకుని వాళ్ళ మెయింటెనెన్స్ కూడా చూసుకోవాలి. ఇప్పుడు యాక్చువల్లీ డయాబెటీస్లో ఏమవుతుందంటే ఇది లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అండి. సో ఆల్మోస్ట్ పేషెంట్ 15-20 ఇయర్స్, 20-25 ఇయర్స్ మనం దీన్ని కేర్ఫుల్గా వాడవలసింది. స్టార్టింగ్లో వాళ్ళు బికాజ్ ఆఫ్ సోషల్ స్టేటస్ నాకు బయట ఫిక్స్డ్ టీత్ కావాలని వాళ్ళు డిమాండ్ చేసి చేయించుకునే పేషెంట్స్ ఉన్నా మనం అసలు ఎప్పుడు ఎంకరేజ్ చేయమండి. మిగతా అన్నీ మనకున్న ఫ్యాక్టర్స్ అన్నీ సాటిస్ఫాక్టరీగా ఉంటే పేషెంట్ అప్పుడు మనం ఎడ్యుకేట్ చేసి మనం దాన్ని తీసుకోవాల్సిన ఆఫ్టర్ కేర్ తీసుకుని చేయొచ్చు. కానీ హై డయాబెటీస్ HbA1c 7, 7.5, 8, 8.5 ఉన్నప్పుడు మనం అసలు ప్లాన్ చేయడంలో చిన్న రిస్క్ ఫ్యాక్టర్ అవుతూ ఉంటుంది. ఒక్కసారి ఇంప్లాంట్ చేసుకున్న తర్వాత దంతాలు, అవే దంతాలు మనకి లైఫ్ లాంగ్ ఉంటాయా? లేకపోతే మళ్ళీ వాటిని చేంజ్ చేసుకోవటం కానీ, రెగ్యులర్ టెస్ట్లు కానీ ఏమైనా అవసరం అంటారా? ఇంప్లాంట్స్కి యాక్చువల్లీ రెగ్యులర్గా టెస్ట్ అంటే ఏముండదండి. ఒకసారి ఇంప్లాంట్ ప్లేస్ చేసాక దాని పైన పెట్టి సూపర్ స్ట్రక్చర్ అంటే మనకు కనబడేది పన్ను. ఇంప్లాంట్ అనేది బోన్లో ఉంది. సో పైన ఉన్న పన్ను అనేది
15-20 ఇయర్స్కైనా అరుగుదల వస్తే పేషెంట్ యూసేజ్ కానీ వాళ్ళు ఎక్కువ హార్డ్ చూయింగ్ కానీ ఉంటే పైన క్యాప్ మార్చుకోవాల్సి వస్తే వస్తుందండి. పైన ఉన్నది లోపల ఉన్న ఇంప్లాంట్ మాత్రం ఫర్ లైఫ్ అలాగే ఉన్నట్టు అదేమి పాడవదు, మార్చడానికి అవకాశం లేదు, మార్చడానికి అవసరం లేదు. కానీ ఎవ్రీ 1.5 ఇయర్ మాత్రం కంపల్సరీ అక్లూజల్ చెకప్స్ చేయించుకోవడం, క్లీనింగ్ చేయించుకోవడం లాంటి ప్రక్రియ మాత్రం ఎప్పుడు మర్చిపోకూడదండి. అది పేషెంట్ కేర్ తీసుకోవాలి. ఇంప్లాంట్ టెస్ట్ అవసరం అవుతుందా, లేకపోతే డెంటర్స్ సరిపోతుందా? ఇంప్లాంట్కి టెస్ట్ అనే ఉండదండి. మనం ఓన్లీ రేడియోగ్రాఫిక్ ఎగ్జామినేషన్ మాత్రం చేయాలి. సిబిసిటీ స్కాన్ 3D డైమెన్షనల్స్లో దాన్ని లోపల ఉన్న నర్వ్ కానీ, సైనస్ కానీ, అప్పర్ జాలో అయితే సైనస్ కానీ, లోవర్ జాలో అయితే మెంటల్ ఫోరామెన్ కానీ, లేకపోతే ఇన్ఫీరియర్ నర్వ్ ఎంత దూరంగా ఉందో చూసుకుని దాని ప్రకారంగా ఇంప్లాంట్ ప్లాన్ చేసుకోవాలి తప్ప ప్లానింగ్లో మాత్రం కేర్ చాలా పర్ఫెక్ట్ కేర్ తీసుకోవాలండి. ఓకే. అయితే ఇప్పుడు ఒక్కసారి ఇంప్లాంట్ చేసిన తర్వాత దీనికి ఇంకా పేషెంట్ తరపు నుంచి స్పెషల్ కేర్ ఏమైనా అవసరం ఉంటుందా? రొటీన్ బ్రషింగ్ అండి, ట్వైస్ బ్రషింగ్ చేసుకోవడం, ఫుడ్ ఏది ఎక్కడ క్లాగ్ అవ్వకుండా చూసుకోవడం, వాటర్ ఫ్లాసర్ లాంటిది అలవాటు చేసుకోవడం, హార్డ్ మెటీరియల్ చూజ్ చేసేటప్పుడు కొంచెం కాషియస్గా తక్కువ క్వాంటిటీస్లో వాడతాం. ఎవ్రీ 1.5 ఇయర్కి రెగ్యులర్ డెంటల్ చెకప్ చేయించుకోవడం ఈ అయితే కంపల్సరీ ఉండాలండి. ఓకే. మనకి ఓరల్ క్యాన్సర్స్లో సార్ కంప్లీట్గా ఫేషియల్ ఈ స్ట్రక్చర్ అంతా మారిపోతుంది. ఒక్కొక్కసారి దంతాలన్నీ తీసే సిచ్యువేషన్ ఉంటుంది. ఈ పార్ట్ ఆఫ్ కొంచెం కాస్మెటిక్ ఇది కూడా అంటున్నారు కాబట్టి ఒకవేళ ఇలాంటి వాళ్ళకి ఏమైనా ఎక్స్ట్రాగా చేసే అవకాశాలు ఉంటాయంటారా? జనరల్గా ఈ మధ్యన మీరు అడిగినట్టు మా దగ్గర రొటీన్గా ఆఫ్టర్ కోవిడ్ బ్లాక్ ఫంగస్ కేసెస్ కానీ బ్లాక్ ఫంగస్ కేసెస్లో జా అంతా ఇబ్బంది పడినప్పుడు మ్యూకోర్మైకోసిస్ అని బాగా ఎక్కువ మంది ఇబ్బంది పడ్డారు. హై షుగర్ వాల్యూస్ ఉన్న బ్లాక్ ఫంగస్ అన్నది ఒక కండిషన్ ఎప్పటి నుంచి ఉన్నది ఎక్కువ అవడం వల్ల చేయవలసిన అవసరం వచ్చింది. అంటే మ్యాక్సిలరీ బోన్ అప్పర్ సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఒకసారి ఒక్కసారి ఆ బ్లాక్ ఫంగస్ గురించి ఎలాబరేట్ చేస్తారా? బ్లాక్ ఫంగస్ అంటే ఈ కోవిడ్ తర్వాత చాలా మంది హై కోవిడ్ వచ్చినప్పుడు ఇన్ఫెక్ట్ అయిన బోన్ అంతా కూడా ఓకే వాస్కులారిటీ తగ్గిపోవడం వల్ల మొత్తం అంతా కూడా ఆల్మోస్ట్ నెక్రోజ్ టిష్యూ అయిపోతుంది. అది సూపర్ ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా ఉండి మ్యూకోర్మైకోసిస్ అని బాగా ఎక్కువ మంది ఇబ్బంది పడ్డారండి. దాంట్లో చిన్న ఏజెస్లో పీపుల్కి కూడా మ్యాక్సిలరీ బోన్ అంటే పై దవడలో ఉన్న ఎముకంతా కూడా తీయవలసిన అవసరం, సగం తీసిన కేసెస్ చాలా చేసాం. వీళ్ళందరికీ పళ్ళు పెట్టవలసి వచ్చినప్పుడు యంగర్ ఏజ్ కానీ ఎల్డర్ ఏజ్లో కానీ వాళ్ళందరికీ జైగోమా, టెరిగాయిడ్ అని నేను చెప్పినట్టు అంటే పై దవడ నుంచి ఇక్కడ జైగోమా నుంచి కానీ, టెరిగాయిడ్ అంటే లోపల నుంచి కానీ అప్పర్ మ్యాక్సిలరీ బోన్లో ఉన్న పార్ట్స్ నుంచి సపోర్ట్ తీసుకుని ఇంప్లాంట్స్ చేసిన కేసెస్ ఉన్నాయండి. ఓకే. అది కాకుండా కూడా రొటీన్గా రోడ్ యాక్సిడెంట్స్ కానీ లేకపోతే మీరు అడిగినట్టుగా ఎనీ క్యాన్సర్ పేషెంట్స్లో కానీ ఒక్కొక్కసారి సగం దవడ తీసుకొచ్చినప్పుడు ఇంప్లాంట్స్ ప్లాన్ చేయవలసినప్పుడు రిబ్ నుంచి తీసుకుని ఆర్టిఫిషియల్ బోన్ ఒక్కోసారి కొంచెం స్ట్రక్చరే పాడైపోతే అక్కడి వరకు బోన్ గ్రాఫ్ట్ పెట్టి ఇంప్లాంట్స్ ప్లాన్ చేసి చేయించాను. ఓకే. ఇది పర్వాలేదా సార్? మనకి లైఫ్ లాంగ్ గ్యారంటీ ఉంటుందా? అంటే యాక్చువల్లీ గ్యారంటీ అన్న దానికి మాత్రం ఏంటంటే ఈ ఇంప్లాంట్ ప్లేస్ చేసిన బోన్ వాస్కులారిటీని బట్టి ఉంటుందండి. బికాజ్ మనము గ్రాఫ్ట్ వేరే ప్లేస్ని తీసుకున్నాం కాబట్టి గ్రాఫ్ట్ యాక్సెప్టెన్స్ని బట్టి ఇంప్లాంట్ సక్సెస్ ఉంటుందండి. ఇలాంటి కేసెస్లో ఏదో మ్యూకోర్మైకోసిస్ కానీ అదర్ దాన్ రోడ్ యాక్సిడెంట్స్లో కానీ రిబ్ గ్రాఫ్ట్ తీసినప్పుడు కానీ బోన్ గ్రాఫ్ట్ పెట్టినప్పుడు కానీ పేషెంట్ ఫిజికల్ హెల్త్ ఆల్ యాక్సెప్టెన్స్. ఇది ఆర్టిఫిషియల్ బోన్ గ్రాఫ్ట్ పెట్టినప్పుడు ఎప్పుడు ఏమవుతుందంటే బాడీ యాక్సెప్టెన్స్ బాగుండాలండి. బాగుంటే కనుక ఇంప్లాంట్ సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది. కొంతమందికి పళ్ళు తీసేసిన తర్వాత ఆ ప్లేసెస్లో కొంతమంది పట్టించుకోకుండా ఏమవుతుందిలే పర్వాలేదులే అని చెప్పి వదిలేస్తూ ఉంటారు. ఆ గ్యాప్ని మనం ఎప్పుడైనా మళ్ళీ కొంతమంది ఒక 3 years 4 years ఇదైన తర్వాత వాళ్ళకే కొంచెం గిల్ట్ వస్తూ ఉంటుంది. కొంచెం అక్కడ ఏదైనా ఉంటే బాగున్నాను. సో అలాంటి వాళ్ళకి ఏమైనా సజెస్ట్ చేస్తారా? జనరల్గా మీరు అడిగినట్టు ఇప్పుడు అది స్ట్రక్చర్ ఎక్కువ ఉంటాయి కదండి. టీత్ అనేది 32 టీత్ ఉంటాయి కాబట్టి దాంట్లో విజ్డమ్ టూత్ని మనం నెగ్లిజిబుల్గా తీసేసిన 28 టీత్ ఉంటాయి కాబట్టి మీరు అన్నట్టుగా ఒక టూతే కదా అని చెప్పి చాలామంది పేషెంట్ నెగ్లెక్ట్ చేస్తారు. ఇది లాస్ట్ టూత్ అయితే కొద్ది గొప్ప పర్లేదండి. బట్ అదర్ దెన్ దట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది జా ఎనీవేర్ అది కాస్మెటిక్గా ఉన్నాయి అందరూ చేయించుకుంటారు ఇంట్రెస్ట్ చూపించి. మీరు చెప్పినట్టు చూయబుల్ సైడ్లో ఉన్నది అక్లూజన్ కోసం లేకపోతే మాస్టికేటరీ ఫుడ్ నవిలి మింగడం కోసం పెద్ద ఇంకో సైడ్ వాడతారండి. దీనివల్ల ఏమవుతుంది లోడ్ అంతా ఒక సైడ్ ఉండటం వల్ల అక్కడ జా బోన్ అక్కడ నర్వ్ కంప్రెస్ అయ్యి
ఏ మైగ్రేన్ వచ్చో, లేకపోతే ఈఎన్టీ డాక్టర్ ఎవరైనా సజెస్ట్ చేసో, లేకపోతే ఒక ఫ్యామిలీ ఫిజిషియన్ సజెస్ట్ చేసో వస్తారు మీరు అన్నట్టు. కానీ యాక్చువల్లీ అందరూ ఇబ్బంది పడేది ఎప్పుడంటే ఒక సైడే చూయింగ్ సైకిల్ అలవాటు అయిపోయి ఇంకో సైడ్ టీత్ పెట్టించుకోవడానికి డిలే చేయడం వల్ల అటు వాడిన సైడ్ పాడవుతుంది, ఇటు ఆల్రెడీ తీయించేసిన సైడ్ బికాస్ ఆఫ్ లెస్ యూసేజ్ మొత్తం టీత్ అన్నీ కూడా మాలలైండ్ అయిపోతుంది. అంటే ముందున్న స్పేస్లో వచ్చేయడం, పై పన్ను కింద జారిపోవడం, దీనివలన జా లైన్లో ఇబ్బంది రావడం, జా నవ్వులుతున్నప్పుడు పెయిన్ రావడం, జా బోన్ టీఎంజీ అంటాం, టెంప్రోమాన్బులర్ జాయింట్లో పెయిన్ రావడం అనేది రొటీన్గా అబ్జర్వ్ చేస్తారు. చాలామంది మైగ్రేన్ హెడేక్స్ వచ్చి లేదా జా పెయిన్ వచ్చినప్పుడు వెళ్ళి ఏంటి డాక్టర్, ఫిజిషియన్, న్యూరాలజిస్ట్, ఆర్థోపెడిక్స్ వాళ్ళు కన్సల్ట్ చేసి బ్యాక్ రిఫర్ చేయించబడి డెంటిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు తీరా ఇది జస్ట్ ఒక పన్ను వదిలేయడం వల్ల అని తెలిసి మీరు అన్నట్టు చాలా గిల్ట్ ఫీల్ అవుతారు. అయ్యో చిన్న పన్ను కోసం ఎంత తెచ్చుకున్నాం అనుకుంటారు. ఎప్పుడైనా పన్ను తీయించేసుకుంటే దానికి ఒక పరిమిత కాలంలో కంపల్సరీ రిప్లేస్ చేయించుకుంటే ఒక ఆర్గన్ కదండి, అది కూడా ఒక ఆర్గనే కదా. మనం నెగ్లెక్ట్ చేస్తాం ఎందుకంటే చాలా ఉన్నాయి కాబట్టి, బట్ ఇట్ ఈస్ ఆల్సో ఆర్గన్ కదండి. ఇప్పుడు ఇది ఏదో వదిలేసేది కాదు కాబట్టి చేయించుకుంటే అది ఎప్పుడు కూడా కంఫర్ట్ జోన్ ఎప్పుడు ఇస్తుందండి. ఓకే. అంటే మీరిప్పుడు ఒక పన్నుతో అంటే ఒక పన్ను లేకుండా ఇంకో పన్ను దాన్ని లోడ్ తీసుకునేటప్పుడు మైగ్రేన్స్ ట్రిగ్గర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారు. ఛాన్సెస్ ఉన్నాయండి, ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఒక సైడే నవ్వులుతారు కాబట్టి ఒక జా లైన్ నుంచి, లేకపోతే అక్కడ టీఎంజే పెయిన్ వస్తుంది, టెంపరోమాన్బులర్ ఓరోఫేషియల్ పెయిన్స్ అని ఇప్పుడు రీసెంట్గా ఓరల్ అండ్ ఫేషియల్ పెయిన్స్ అన్నీ కూడా ట్రిగ్గర్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కడైనా అక్కడే ఉండాలి కదా. అవును. అలాంటి రెగ్యులర్గా మనం చూస్తూ ఉంటాం. ఒక టూత్ ఇన్ఫెక్టెడ్ టూత్ వదిలేస్తే అది వేరే వేరే ఫార్మ్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్, రైట్ ఫ్రమ్ పెరియోపెకల్ ఇన్ఫెక్షన్, పెరియోపెకల్ లీజన్ నుంచి సిస్ట్ వరకు ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఒక్కోసారి ఇబ్బంది పడి సిస్టులు కూడా పేషెంట్స్ చాలామంది ఫేస్ అయ్యి చాలా చిన్నదాన్ని నెగ్లెక్ట్ చేసామని ఇబ్బంది పడకుండా ముందే దాన్ని కేర్ తీసుకుంటే అంతవరకు తీసుకెళ్ళట్లేదు. అంటే ఇప్పుడు మీరు విజ్డమ్ టీత్ అన్నారు. సమ్ టైమ్స్ విజ్డమ్ టీత్‌కి ప్లేస్ లేక తీసేసుకుంటూ ఉంటారు. సో, ఇలాంటి వాళ్ళకి మళ్ళీ ఏమైనా ఇంప్లాంట్ సజెస్ట్ చేస్తారా మీరు? విజ్డమ్ టూత్ వరకు, థర్డ్ మోలార్స్ వరకు మోస్ట్లీ ఇంప్లాంట్ అంత అవసరం రాదండి. బికాస్ దే ద లాస్ట్ టూత్ ఇన్ మౌత్. అది లాస్ట్ ఉండి ఎవ్రీ జా లైన్లో హాఫ్లో 8th టీత్ అండి అది. సో ఇట్స్ నాట్ దట్ ఇంపార్టెంట్ టు రిప్లేస్ లాస్ట్ టూత్ అండి. ఇన్ బిట్వీన్ టీత్ని ఎక్కువ మనం వాడతామండి. 18 years తర్వాత వచ్చి పన్ను మీద మనకు మామూలుగానే అలవాటు తక్కువ ఉంటుంది. అవును. ఈ విజ్డమ్ టూత్ బయట రాకపోవడం ఈ రీజన్ కూడా ఏంటంటే రీసెంట్ మనం తినే ఫుడ్లో హార్డ్ ఫుడ్ తినకపోవడం, ఎక్కువ నవలవలసిన అవసరం లేకపోవడం, నవలవడం అలవాటు పోవడం, అన్నిటి వల్ల ఏమవుతుంది, జా దో ఇట్ ఈస్ గ్రోయింగ్ బిగ్, ఇట్ ఈస్ నాట్ హ్యాంగ్ స్పేస్ అండి. వెనకాల ఉన్న జ్ఞానంతం రావడానికి స్పేస్ కుదరట్లేదు. దానివల్ల ఎప్పుడైతే స్పేస్ కుదరలేదో అది ఎక్కడో చోట స్టక్ అయిపోయి అది పేషెంట్ పెయిన్ రావడం, గమ్ ఇన్ఫెక్షన్స్ రావడం, దానివల్ల పేషెంట్ ముందు పన్ను పాడవడం, ఇలాంటివి అవడం వల్ల వెనకాల విజ్డమ్ టూత్ తీయించుకుంటారండి. కానీ దాన్ని రిప్లేస్ చేయవలసిన అవసరం రాదండి. మిగతా 28 teeth ఉన్నా ఉండకపోయినా వెనకాల ఇంప్లాంట్ పెడతాం అనేది అవసరం ఉండదండి. రిప్లేస్ చేయవలసిన అవసరమే రాదు. స్కేలింగ్ సార్. స్కేలింగ్ గురించి చాలా ఇది చేస్తూ ఉంటారు. దీని గురించి డిబేట్స్ కూడా నడుస్తూ ఉంటాయి. ఒక స్కేలింగ్ చేయటం వల్ల పళ్ళు పాడవుతాయి అని చెప్పి. ఇది నిజమేనా? యాక్చువల్లీ స్కేలింగ్ అన్నట్లకంటే మోస్ట్ యూస్ఫుల్ ప్రొసీజర్, చాలా లెస్ కాస్ట్లో, మోర్ కేర్ అండ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ మీరు ప్రొఫెషనల్గా మీ టీత్ని క్లీన్ చేయించుకుంటున్నారు. దీనికి వాడే ఇన్స్ట్రుమెంట్ అల్ట్రాసౌండిక్ ఇన్స్ట్రుమెంట్స్ అండి. ఇప్పుడు కొత్తగా జీబీటీ అని మేము కొత్త మెషిన్స్ కూడా వస్తున్నాయి, విచ్ జస్ట్ క్లీన్ విత్ ఏ వెరీ ఫైన్ పౌడర్ అండ్ వెరీ లెస్ వైబ్రేషన్ అండి. సో ఈ అసలు పింగాణిని ఎప్పుడూ కూడా అరగొట్టమండి. బట్ చాలామందిలో అపోహ ఏంటంటే ఎప్పుడైతే గమ్స్ క్లీన్ చేస్తాం లేదా సబ్జింజివల్ స్కేలింగ్ అంటాం, అంటే గమ్స్ లోపల ఉన్న పాచి పదార్థాన్ని అక్కడ ఉన్న క్యాల్కులేషన్ తీస్తాము, ఆ పార్ట్ సెన్సిటివిటీ వస్తుందండి. ఫస్ట్ 2-3 days హాట్ ఆర్ కోల్డ్ ఫుడ్ అవాయిడ్ చేయమని పేషెంట్కి అడ్వైస్ చేస్తాం. పొరపాటున పేషెంట్ కనుక హాట్ ఆర్ కోల్డ్ ఫుడ్ తీసుకున్నప్పుడు అక్కడున్న డెంటిన్ సెన్సిటివిటీ రావడం వల్ల ఆ పన్ను కొంచెం ఎల్లోగా ఉండటం వల్ల డెంటిన్ కొంచెం ఎల్లోయిష్గా ఉంటుందండి. ఎనామిల్ ఇస్ మోర్ వైటర్. సో పేషెంట్స్కి ఏం అపోహలు ఉంటారంటే అక్కడ పైన పింగాని అరిగిపోవడం వల్ల నా పళ్ళు లాగుతున్నాయి అనుకుంటారు. అందుకనే పేషెంట్ మేము ముందే జనరల్గా ఇప్పుడు ఇంట్రాల్ కెమెరాస్లో కానీ మా దగ్గర ఉన్న మెగాడెంట్లో ఉన్న ఐట్రో స్కానర్ లాంటి ఐట్రో స్కానర్స్లో కానీ ముందే గమ్ హెల్త్ కానీ టూత్ హెల్త్ కానీ మేము చూపిస్తామండి. పేషెంట్కి మా దగ్గర ఉన్న ఈ ఐట్రో స్కానర్ వాట్ డస్ ఇట్ డూ ఇస్ ఇంట్రాల్ స్కానర్ అండి. ఇది స్కానర్ ఏం చేస్తుందంటే ముందే గమ్ హెల్త్ని అది అసెస్ చేసి ఏఎన్ కూడా వాడి పేషెంట్కి ముందే
వాళ్ళ టోటల్ స్మైల్ బిఫోర్ ఆఫ్టర్ ఎలా అవుతుంది, ఎక్కడి వరకు పాచి ఉంది, దీనివల్ల గమ్స్ ఎంత ఎఫెక్ట్ అయిందో ముందే మనం ప్రీగా చూపిస్తాం, ప్రీ ట్రీట్మెంటే చూపెడతాం. సో దానికి ది పేషెంట్ విల్ బి మోర్ ఎడ్యుకేటెడ్ అండి. వాళ్ళు ఎడ్యుకేటెడ్ లెవెల్, ఒక అండర్స్టాండింగ్ లెవెల్ పెంచడానికి దీంట్లో క్లియర్ పిక్చర్ కనబడుతుంది అనమాట. సో ఇట్స్ అన్ ఇమేజ్ విచ్ ఈస్ దేర్ ఇమేజ్ విచ్ ఈస్ జనరేటెడ్ ఇన్ బిగ్గర్ స్క్రీన్ అండి. వాళ్ళు క్లియర్గా అర్థం అవుతుంది కాబట్టి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఒకప్పుడు కొంతమంది రెగ్యులర్ ప్రాక్టీషనర్స్, నాట్ డెంటిస్ట్, అండి డెంటిస్ట్ ఎప్పుడు చేయలేదు, ప్రాక్టీషనర్స్ కొన్ని చోట్ల ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ కాకుండా వేరే దాంతోనే వాడి పాడయి ఉంటాయి, ఎవరైనా తెలియదు. కానీ నా పాస్ట్ 25 years ఆఫ్ మై ప్రాక్టీస్ నెవర్ హర్డ్ ఎనీ డెంటిస్ట్ డూయింగ్ ఇట్ అండి. పేషెంట్స్కి కంప్లైంట్ ఉండటం అనేది జస్ట్ ఒక అవగాహన మనం పేషెంట్కి ఇవ్వడంలో కానీ, జాప్యం జరిగినప్పుడు కానీ, పేషెంట్ అండర్స్టాండింగ్ లెవెల్లో మనం చెప్పలేకపోయినా సరే, పేషెంట్గా సెన్సిటివిటీ వలన పింగానే అరిగిపోయిందని, లేకపోతే పళ్ళు మధ్యలో సందులు వచ్చేసినాయి, నా ఖాళీలు వచ్చేసినాయి, ఇప్పుడు ఇంతకుముందు లేవు అనుకుంటారు. అదంతా గమ్ ఆల్రెడీ రిసీడ్ అయిపోయిన చోట వచ్చే గ్యాప్సే తప్ప ఈ స్కేలింగ్ వల్ల ఎప్పుడూ రాదండి. ఎవరైనా సరే ఎవ్రీ 6 months to 8 months ఆర్ 1 year స్కేలింగ్ చేయించుకున్న వాళ్ళకి పళ్ళు ఎప్పుడు క్యావిటీస్ కూడా రావండి వన్స్ ఏజ్ వచ్చాక. బికాజ్ రెగ్యులర్ చెకప్ జరుగుతూ ఉంటుంది, గమ్స్ హెల్తీగా ఉంటాయి. ఫుడ్ స్టక్ అయిన చోట పేషెంట్ సజెషన్ ఇస్తాం, పేషెంట్ డెఫినెట్గా మనం ఎడ్యుకేట్ చేస్తాం హౌ టు మేనేజ్. సో చాలా చిన్న ట్రీట్మెంట్, చాలా మంచి ఇంపాక్ట్ ఓరల్ హెల్త్ మీద, ఫ్రెష్నెస్ ఉండి వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్ కానీ, లేకపోతే వాళ్ళ సెల్ఫ్ ఫీల్ కానీ దిల్ బీ బూస్టెడ్ మోర్ విత్ ద స్కేలింగ్ అండి. ఈ అపోహ మాత్రం మీరు అన్నట్టుగా ఆల్ త్రూ పీపుల్ ఆస్క్ అబౌట్ ఇట్ అండి. ఓకే సార్, ఇంకొకటి ఏంటి అంటే మనకి ఈ మధ్య కాలంలో మార్కెట్లో స్మైలింగ్ కోసం అని చెప్పి మీ టూత్ అలైన్మెంట్ బాగుండాలి అని కొంచెం ఒక విజిబుల్ ఇంప్లాంట్స్ అనేవి వస్తూ ఉన్నాయి. సో వీటికి అసలు ఏంటవి, అవి నిజంగానే మన టూత్ మధ్య గ్యాప్ని కానీ, లేదంటే ఎగుడు దిగుడు ఉన్న పళ్ళని ఇది చేయటం అంటే సరి చేయటం కానీ చేస్తాయా? నేను ఇందాక చెప్పినట్టు ఐటరో అన్నది ఇన్విజిబుల్ అలైన్మెంట్ని ఇంట్రడ్యూస్ చేసిన పైనీర్ కంపెనీ అండి. ఇన్విజిలైన్ అంటే ఇన్విజిబుల్ అలైన్మెంట్ అని. కాకపోతే ఇప్పుడు చాలా కంపెనీస్ వచ్చేసినాయి, దే స్టార్టెడ్, బట్ నౌ సో మెనీ కంపెనీస్ ఆర్ దేర్. ఈ ఏదైతే ఇన్విజిబుల్ అలైన్మెంట్ అనేది ఇస్ నథింగ్ బట్ సేమ్ క్లిప్ ఏదైతే చేస్తుందో ఇది అదే ప్రొసీజర్ చేస్తుంది. రొటీన్గా బటన్స్ పెట్టి, క్లిప్ వైర్ పెట్టి, క్లిప్ ట్రీట్మెంట్ చేయించుకునేది ఇప్పుడు ఏమైందంటే అందరికీ కంఫర్ట్ లెవెల్ మోర్ డిమాండింగ్ ఉంది కాబట్టి ఈ అలైనర్ ఏంటంటే బోన్ చేసినప్పుడు తీసేయచ్చు, బయటికి ఏదైనా ఫంక్షన్, మీటింగ్ ఆర్ ఎనీ ప్రజెంటేషన్స్ ఉన్నప్పుడు తీసేయచ్చు. పీపుల్ సోషల్గా బాగా యాక్టివ్గా ఉన్న వాళ్ళు తీసేసుకుని వెళ్ళాళ్ళు లంచ్, డిన్నర్ ఆర్ ఎనీ ఫంక్షన్ అటెండ్ అయ్యి వచ్చి మళ్ళీ పెట్టేసుకోవచ్చు. సో వాళ్ళ ట్రీట్మెంట్, వాళ్ళ డైలీ యాక్టివిటీస్ని కానీ, ఆ సోషల్ లైఫ్ని కానీ, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ని కానీ ఏమి ఇబ్బంది పెట్టలేకుండా అలైన్మెంట్ వరకు అయిపోవడానికి వాడేది ఇన్విజిబుల్ అలైన్మెంట్. ఇట్ ఈస్ నథింగ్ బట్ వన్ కాస్మెటిక్ వే ఆఫ్ డూయింగ్ యువర్ స్మైల్ డిజైనింగ్ త్రూ ఏ ఇన్విజిబుల్ మెటీరియల్, నాట్ హర్టింగ్ యువర్ సెల్ఫ్, స్పెండింగ్ లిటిల్ మోర్ మనీ దాన్ రొటీన్ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అండి. అది క్లిప్ ట్రీట్మెంట్లోనే ఒక నూతన వరవడండి, అదండి కొత్త వే ఆఫ్ ట్రీటింగ్ యువర్ క్లిప్స్. అంటే బ్రేసెస్ తో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఎస్, వెరీ గుడ్. మీరు చెప్పినట్టుగానండి, ఇట్స్ ద సేమ్ బ్రేసెస్ ఓన్లీ, బట్ ఇట్ ఈస్ నాట్ బ్రేసింగ్ ఓన్లీ ఆన్ ద టాప్ ఆఫ్ యువర్ టూత్ అండి, ఇట్ బ్రేసెస్ ఇన్ ద బిహైండ్ ఆల్సో. ఆల్మోస్ట్ ఒక ఇన్విజిబుల్ క్లిప్లా ఉంటుంది, పైన పెట్టుకుంటారు. పేషెంట్ నీట్గా అలా డైలీ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. ఎవ్రీడే 20 to 22 hours పెట్టుకుంటారు. 2 to 4 hours వాళ్ళు బ్రేక్ తీసుకుంటారు. వాళ్ళకి ఎక్కడా కూడా డిప్రైవ్డ్ ఫీలింగ్ రాదు. జనరల్గా క్లిప్ పెట్టుకున్నప్పుడు చాలా మంచి ట్రీట్మెంట్ అండి క్లిప్ ట్రీట్మెంట్స్ అన్నది, దాంట్లో చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అయినా సరే ఓ వైర్ ఉండటం, ఎవ్రీ మంత్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, ఆ కరెక్షన్స్ చేయించుకోవడం, కొంతమంది అప్పుడప్పుడు సరిగ్గా గుచ్చుకోవడం అలాంటివి ఉంటాయి. ఇది అలాంటి హర్డిల్స్ అన్నిటిని దాటుకొని వచ్చి కొంచెం కంఫర్ట్ జోన్ ఎక్కువ చేస్తుంది. పేషెంట్ కూడా రెగ్యులర్గా ఒకవేళ గుచ్చుకోవడం కానీ, లేకపోతే ఎక్కడ నొప్పి వచ్చింది అన్నది కానీ ఉండదు కాబట్టి పేషెంట్ కెన్ యూజ్ బై యర్ ఓన్ అండ్ దే జస్ట్ నీడ్ టు కమ్ ఫర్ చెకప్ టు ద డెంటిస్ట్ అండ్ జస్ట్ ఫర్ చెకప్ అండ్ రొటీన్లీ దే కెన్ యూజ్. ఈవెన్ లాంగ్ డిస్టెంట్ పేషెంట్స్ ఉన్నా సరే విచ్ ఆర్ నాట్ హ్యావింగ్ ఎ ఫీజిబిలిటీ టు గో అండ్ సీ ఎ డెంటిస్ట్ అండి, వాళ్ళు కూడా కరెక్ట్గా ప్రాపర్ ప్లానింగ్ చేసుకుంటే వాళ్ళు దే కెన్ యూజ్ ఇట్. ఈవెన్ రిమోట్గా కూడా దే కెన్ యూజ్ అలైనర్స్, బట్ అండర్ సెపరేట్ సూపర్విజన్ అండ్ ప్లానింగ్ ఫ్రమ్ ద డెంటిస్ట్ అండ్ మేబీ వీడియో కాల్ లేకపోతే ఒక ఫోటోగ్రాఫర్ పంపి దాన్ని ఎవ్రీ టైం దాని ప్రొసీడింగ్స్ మాత్రం డెంటిస్ట్కి అప్డేట్ చేయాలి. ఈ కాస్మెటిక్ డెంటల్ ప్రొసీజర్స్లో మీరు ఇంకా ఎలాంటి అలైన్మెంట్స్ని మీరు సజెస్ట్ చేస్తారు సార్? జనరల్గా అలైనర్స్ ఇప్పుడు అన్ని ఏజెస్కి చేసుకోవచ్చు అండి, ఎనీ ఏజ్ లిమిట్ లేదు. అంటే బోన్ బాగుంది, గమ్ హెల్త్ బాగుంటే
ఎలైనర్ ఎక్కడైనా చేయించుకోవచ్చు. కొంతమందికి చాలా ఒకే వెడ్డింగ్ ఉండు, లేకపోతే అర్జెంట్ వర్క్ ఉండు, ఇఫ్ నాట్ వాళ్ళకి ఎలైనర్ వాడవలసినంత ఎక్కువ లేకుండా కొంచెం గ్యాప్ ఉంటే వెనీర్ స్మైల్ డిజైనింగ్, స్మైల్ కరెక్షన్స్ అంటే ఏంటంటే చిన్న కాంటూర్ డిజైన్ దగ్గర అంటే చిన్న చిన్న షేపింగ్స్ దగ్గర నుంచి కొంతమందికి వాళ్ళ స్మైల్ తగ్గట్టు చిన్న పన్ను షేపింగ్ చేయవలసి వస్తుంది, చిన్న ఫిల్లింగ్ చేయవలసి వస్తుంది. అలాంటి దగ్గర నుంచి మొదలుపెట్టి వెనీర్స్, లామినేట్స్ వరకు కూడా వాళ్ళ ఒక స్మైల్ని మనం మోర్ హ్యాపీగా, వాళ్ళకి హ్యాపీ ఫీల్ అయ్యేలాగా మోర్ ప్రజెంటబుల్గా చేయొచ్చండి. దీస్ డేస్ ఆల్ ది సోషల్ మీడియా లైక్ సచ్ ఎ గుడ్ సోషల్ పోస్ట్ లాంటి మీలాంటి ఎవ్రీవేర్ పీపుల్ వాంట్ ఇట్ టు బి గుడ్ వే, ఎస్ ప్రజెంటబుల్గా అనిపించాలి, వాళ్ళ కాన్ఫిడెంట్ లెవెల్ బాగుండాలి, దే షుడ్ ఫీల్ గుడ్ అబౌట్ దెమ్ సెల్ఫ్. సో ఆబ్వియస్లీ అలాంటి వాళ్ళకి సిమెంట్ దగ్గర మొదలుపెట్టి కాస్మెటిక్గా లామినేట్స్, వెనీర్స్, క్రౌన్స్ వరకు చాలా ఇన్స్టెంట్గా చేయొచ్చండి. అంటే అది ఆల్మోస్ట్ ఒక వీక్ టైమ్స్లో చేయొచ్చు. డిజిటల్ వచ్చేసింది కాబట్టి చాలా మంచిగా ఈజీగా ప్లాన్ చేసి పేషెంట్ డిస్కంఫర్ట్ అస్సలు లేకుండా సక్సెస్ బాగా ఇవ్వచ్చు. అంటే 1 వీక్ 3 to 4 days ఈ గ్యాప్లో కూడా మనం చేసేయచ్చు. మేము టూత్ ఇన్ ఏ డే అని ఒక సెపరేట్ క్యాంపెయిన్ రన్ చేస్తున్నాం. యాక్చువల్లీ ఎలా అంటే సపోజ్ పేషెంట్ ఎవరైనా చిన్న ఫంక్షన్ ఉంది, దే వాంట్ ద టూత్ ఇమీడియట్లీ, మెగాడెంట్ నుంచి అయితే వీఆర్ గోయింగ్ టు రిప్లేస్ ఎ టూత్ ఇన్ 1 day in 24 hours. Patient comes to us today, tomorrow evening we'll fix their 3 or 4 teeth what they don't have, or a smile design correction కూడా వీఆర్ డూయింగ్ ఇట్ మెగాడెంట్ అండి. మా హాస్పిటల్లో స్పెషల్గా వీ రన్ ఎ క్యాంపెయిన్ ఫర్ ఇట్ అండ్ వీ డూ ఇట్ ఆల్సో. ఓకే. అంటే ఇప్పుడు ఒక్కసారి పెట్టిన తర్వాత వాళ్ళు రెగ్యులర్ చెకప్స్ కానీ లేదంటే ఒకసారి అంటే 1 day మనకి ఇంతకుముందు ఒక ఇంప్లాంట్ పెట్టాలి అని అంటే దగ్గర 15 to 20 days తీసుకున్నారు. అది మీరు ఇప్పుడు 1 day అంటున్నారు. మరి ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా దానికి? ఇంప్లాంట్స్ ఇమీడియట్లీ లోడెడ్ ఉన్నాయండి. నేను చెప్పిన లామినేట్స్, వెనీర్స్ 1 dayలో మనం ప్లేస్ చేసాక కూడా వాళ్ళ కరెక్షన్స్ ఆఫ్టర్ 2 weeks ఒకసారి కరెక్షన్ అని చెకప్కి వస్తారు. తర్వాత రొటీన్ టీత్ ఎలాగా, రొటీన్ ఆర్టిఫిషియల్ టీత్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారో అలాగే ఈ టీత్ని మెయింటైన్ చేయాలండి. మెయింటెనెన్స్ ఉంటుందండి, బట్ ట్రీట్మెంట్ వీ కెన్ డూ ఇట్ లిటిల్ ఫాస్టర్ విత్ లెస్ డిస్కంఫర్ట్ అండ్ లెస్ టైమ్ ఆల్సో. ఓకే. జనరల్ క్వశ్చన్ సార్ ఇది. కొంతమందికి ఏంటి అంటే బ్రష్ రెగ్యులర్గా చేసుకోవాల్సిన అవసరం లేదు. లేదు అంటే కొంతమంది నా కజిన్ జపాన్ నుంచి వచ్చిన తర్వాత చెప్పిన ఒక ఇదేంటి అంటే వాళ్ళు టంగ్ క్లీన్ చేసుకోరు తెలుసా ఇలా. సో ఓరల్ హెల్త్ కాపాడుకోవాలి అంటే మనకి ఎలాంటి ప్రొసీజర్స్ అవసరం రెగ్యులర్గా? జనరల్గా ఓరల్ క్యావిటీ బ్రష్ చేయడం, ట్వైస్ డైలీ బ్రష్ చేయడం పిల్లల దగ్గర నుంచి అలవాటు అవడం, అది ఫస్ట్ అండి. ఇందాక మీరు అన్నట్టు అదర్ కంట్రీస్కి, వెస్టర్న్ ఆర్ ఈస్టర్న్ కంట్రీస్కి ఇండియాకు ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటే మన ఫుడ్ అండి. మన ఫుడ్ కల్చర్ ఇస్ డిఫరెంట్, హౌ వీ ఈట్ ఫుడ్ ఇస్ డిఫరెంట్, మన టైమింగ్స్ డిఫరెంట్ అండి, మనం తీసుకుని ఫుడ్ ఇంగ్రీడియంట్స్ డిఫరెంట్ అండి. సో జనరల్గా మన దగ్గర వరకు మాత్రం 100% అందరూ చేయాలి, మనం కూడా టంగ్ క్లీన్ చేయాలండి. మనం చేసి ఓన్లీ తప్పంటే టంగ్ స్క్రేపింగ్ చేస్తాం. టంగ్ స్క్రేపింగ్ అంటే టంగ్ క్లీనర్, స్టెయిన్లెస్ స్టీల్, బ్రాంజ్, వెండి, ప్లాస్టిక్ పట్టుకుని టంగ్ స్క్రేప్ చేస్తాం. వీ షుడ్ నాట్ స్క్రేప్ అండ్ వీ కెన్ యూజ్ ఎ బ్రష్ యాజ్ వెల్ ఆర్ బ్యాక్ సైడ్ ఆఫ్ ది బ్రషెస్. దీస్ డేస్ మీరు చూస్తే చాలా కంపెనీస్ బ్రషెస్ వెనకాల టంగ్ క్లీనింగ్ సెపరేట్గా ఒక రబ్బర్ లాంటిది ఇస్తాను, దాంతో క్లీన్ చేసుకోవాలి. కాకపోతే మనం స్క్రేపింగ్ అలవాటు పడిపోయాం, అందరూ టంగ్ క్లీనర్ వాడతాం, అది వాడకూడదండి. దానివల్ల ఏమవుతుందంటే టేస్ట్ బడ్ అంతా కూడా పాడైపోద్ది, టంగ్ సూపర్ఫిషియల్ సర్ఫేస్, డార్సల్ సర్ఫేస్ అంతా కూడా పాడవుతుందండి. సో టేస్ట్ సరిగ్గా తెలియదు. క్లీనింగ్ వరకు వస్తే చాలా గుడ్ ఓల్డెన్ డేస్ నుంచి అండి ఇండియాలో ఉన్న మంచి ట్రెడిషన్ ఏంటంటే మనం మెస్వాక్ వాడేవాళ్ళం, మన బ్రష్ లాగా ఒక స్టిక్ని చూ చేసి వాడేవాళ్ళు, చాలా సాఫ్ట్ బ్రిజిల్స్ లాగా. వరల్డ్ అంతా తెలియనప్పుడు ఇండియాలో చాలా బాగా వాడిన టెక్నాలజీ అని మనం ఇప్పుడు అందరూ వేప పుల్లే కాకుండా మెస్వాక్ వేరే పుల్ల కూడా ఉంటుందండి, ఇట్ బికమ్ మోర్ సాఫ్టర్. ఈవెన్ ఇప్పుడు అన్ని బ్రషెస్, అన్ని కంపెనీస్ ఈరోజు చార్కోల్ పేస్ట్ అంటే ఫస్ట్ వాడినప్పుడు ఇండియన్సే వాడారండి. ఇండియన్స్ స్టార్ట్ యూజింగ్ చార్కోల్ మోర్. మన చార్కోల్ డిఫరెంట్ అబ్రేసివ్ ఉండదు ఇంకా, కాకపోతే అప్పుడు కొంత అన్రిఫైన్డ్ ఉండేది, ఇప్పుడు బాగా రిఫైన్డ్ కంపెనీస్ సైంటిఫిక్గా రిఫైన్ చేసి, బట్ ఓవరాల్గా మెయింటెనెన్స్. ముందు మనకి ఈ టూత్ పేస్ట్, టూత్ పౌడర్స్ అలవాటు చేసేటప్పుడు మనకి చెప్పిన మేజర్ కాజ్ ఏంటి అంటే ఈ చార్కోల్ యూజ్ చేయటం వల్ల మీ పళ్ళు అరిగిపోతాయి,
ఆ పొయ్యి బూడిద యూజ్ చేయటం వల్ల మీ పళ్ళ మీద కన్నాలు పడతాయి, అవును. ఇవన్నీ చెప్పి ఇచ్చేశారు. అప్పుడు ఉన్న ఏన్షియంట్ డేస్ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ అదే యూజ్ చేయొచ్చు అంటున్నారు. వాట్ ఈస్ ద లాజిక్? యాక్చువల్లీ ఏంటంటే చార్కోల్ అనే కాదండి, ఎబ్రేజివ్ ఉండేది. ఆ చార్కోల్ అనే కాదు, ఎబ్రేజివ్ ఉండేది. అంటే కొంచెం అది పైన రఫ్గా ఉండటం వల్ల మన పన్ను పైన పట్టిన పాచిని అది క్లీన్ చేస్తుంది. స్మూతర్ థింగ్స్ వచ్చేసి జనం అందరూ బాగా స్మూత్గా అలవాటు పడిపోయాక దే స్టార్ట్ రిఫైనింగ్ టు జెల్ ఫార్మ్స్. అన్ని జెల్స్ వచ్చినాయి. ఫస్ట్లో పౌడర్ వాడేవారు, తర్వాత పేస్ట్, తర్వాత జెల్ ఫార్మ్స్ వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు బ్యాక్ వెళ్ళడానికి కారణం ఏంటంటే ఈ జెల్ ఫార్మ్స్ వల్ల డ్రైనెస్ రావడం, పౌడర్ డిస్పెన్సింగ్ కుదరకపోవడం, వీటి వలన రిఫైన్డ్ చార్కోల్ని అందరూ యూటిలైజ్ చేస్తున్నారు, ఇప్పుడు యూస్ చేస్తున్నారు టు జస్ట్ షో దట్ ఈ ఎబ్రేజివ్ చాలా మంచి రిఫైన్డ్ ఫైన్ ఎబ్రేజివ్ అని. ఇప్పుడు ఈ రీసెంట్గా లాస్ట్ 1 decade నుంచి ఆయుర్వేదిక్ పేస్టులు కూడా బాగా ఎక్కువ అన్ని కంపెనీస్, అది ఆయుర్వేదిక్ అవ్వచ్చు, నాన్ ఆయుర్వేదిక్ కంపెనీస్, ఆయుర్వేదిక్ కూడా, ఎందుకంటే దే ఆల్సో అగైన్ నీమ్ వాడుతున్నాం, లేకపోతే దీంట్లో సెపరేట్ కాల్షియం వాడుతున్నాం. బట్ ఓవరాల్గా ఏంటంటే యూ యూజ్ ఎ పౌడర్, యూ యూజ్ ఎ పేస్ట్, డోంట్ యూజ్ మచ్ జెల్స్ అండి. యంగర్ జనరేషన్ క్రిస్టల్స్ ఉన్నాయి, లేదా జెల్స్ ఉన్నాయి, ఈ మెంథాల్ ఉంది అన్నది కాకుండా ప్లెయిన్ సబ్టిల్గా ఉన్న ఎనీ పేస్ట్ వాడి 2 minutes to 3 minutes బ్రష్ చేసి, ట్వైస్ బ్రష్ చేసి, గుడ్ అమౌంట్ ఆఫ్ రూమ్ టెంపరేచర్ వాటర్ ఆర్ లూక్ వామ్ వాటర్ తీసుకుంటే ఓరల్ కండిషన్స్ ఎప్పుడు బాగుంటాయి. ఓకే. అందరూ చేసి తప్పనంటే నిద్రపోయే ముందు ఈవెన్ జనరల్ ఫిజిషియన్స్, ఫ్యామిలీ ఫిజిషియన్స్ రిపీటెడ్గా అడ్వైస్ చేస్తారు. డెంటిస్టులు, ఎల్డర్స్, మన ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ కూడా పడుకునేటప్పుడు నీళ్ళు తాగి పడుకోండి, నోరు కడుక్కొని పడుకోండి అంటే నైట్ పడుకునేటప్పటికి ఎక్కడ క్లాగ్ అయిన ఫుడ్ ఉండకుండా ఫ్రెష్గా పడుకోవడం వల్ల 12 hours or 10 hours స్లీప్లో అసలు ఎక్కడా కూడా మనకి ఆ ఫుడ్ వలన వచ్చి క్యావిటీస్ కానీ బ్యాడ్ బ్రెత్ కానీ రాదండి. ఓకే. గమ్ ఇరిటేట్ అవ్వదు. సో ఎవ్రీడే అందరూ చేసి బ్రషింగ్, ట్వైస్ బ్రషింగ్తో కూడా కాకుండానే ఎవ్రీబడి సేస్ అండ్ ఆల్ డెంటిస్ట్ సజెస్ట్, నేను మీ సోషల్ పోస్ట్ త్రూ స్పెషల్గా చెప్తాను, గమ్ మసాజ్ అని కూడా 1 minute గమ్స్ని మసాజ్ చేస్తే మృదువుగా, జస్ట్ ప్లెయిన్ వాటర్, క్లీన్ ఫింగర్ గమ్ మసాజ్ చేస్తే ఫుడ్ క్లాగ్ అవుతుంది, 2 teeth మధ్యలో ఫుడ్ ఇరుక్కుపోయింది, నేను టూత్ పిక్ వాడాను అందుకే పన్ను పాడైపోయింది, నేను పిన్ వాడాను, చేయకుండా పనులండి. పిన్ అండ్ టూత్ పిక్ వాడకూడదు, ఫ్లాస్ తప్ప. సో మన జనరల్గా మన దగ్గర ఉన్న ఇండియన్ కమ్యూనిటీలో వచ్చే ప్రాబ్లం ఏంటంటే టూత్ పిక్ పిన్ తొందరగా పెట్టేస్తారు ఫుడ్కి. అది సో మెనీ ఫార్మ్స్, ఇంకా ఇది అది అని కాకుండా ఏది ఆ నిమిషం ఇరిటేషన్ తగ్గించాలంటే అది పెట్టి తీసేస్తారు ఫుడ్. అది దాని బదులు వాటర్ గాగిల్ చేసి జస్ట్ ఫ్లాస్ వాడి, ఒక తాడు అంటే డెంటల్ తాడు లాంటి ఫ్లాస్ వాడి, జస్ట్ వ్యాక్స్డ్ థ్రెడ్ లాంటి దాన్ని పట్టుకుని ఫుడ్ని కానీ తీయగలిగితే ఈ అన్ని ఇష్యూస్ నుంచి మనం విముక్తి పొందుతాం. 2 గమ్స్లోకి అసలు ఛాన్స్ ఇవ్వండి. మనం అందరం బ్రష్ చేస్తాం తప్ప వీఆర్ నాట్ డూయింగ్ గమ్ మసాజ్ అండి. సో గమ్ మసాజ్ చేసి లూక్ వామ్ వాటర్ ఆర్ రూమ్ టెంపరేచర్ వాటర్తో గాగిల్ చేసిన వాళ్ళకి దెర్ ఇస్ నో ఛాన్సెస్ దట్ ఫుడ్ గెట్స్ క్లాగ్ ఆర్ దర్ ఓరల్ ఆర్డర్ బాగాలేదని వాళ్ళ మౌత్ వాష్లు వాడవలసిన అవసరమే రాదండి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.